హలో ఫ్రెండ్స్, పిండం మూవీ రివ్యూ. ఇది ఇప్పుడు రిలీజ్ అయింది కాదు, ఎప్పుడో రిలీజ్ అయింది. మీ అందరికీ తెలిసిందే, నాకు ఒక మూవీ కానీ ఏదైనా కానీ ఒక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఒక మూవీ దాని గురించి ఖచ్చితంగా చేస్తా. సో ఈ మూవీ చూడకపోతే చూసేయండి, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మూవీ రిలీజ్ అయింది డిసెంబర్లో, సో ఓటీటీకి వచ్చింది ఫిబ్రవరిలో. సో అమెజాన్ ప్రైమ్లో అయితే ఇప్పటికి ఉంది, చూసేయండి. సో నాకు బాగా అనిపించింది, అందుకనే రివ్యూ చేస్తున్నా. రివ్యూలోకి వెళ్ళిపోతే స్టోరీ విషయానికి వస్తే ఒక హర్రర్ మూవీ. ఇదైతే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఒక హౌస్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఫ్యామిలీలో యాక్టర్స్ పేరు చెప్తా. శ్రీకాంత్ గారు, మీకు తెలియకపోతే శివగంగ మూవీలో ఉంటారు. సో ఆయన ఒకసారి చెక్ చేయండి. అండ్ హీరోయిన్ అయితే కొత్త అమ్మాయిలో ఉంది, సో నాకైతే తెలీదు. మూవీలో అయితే మేరీ ఆమె పేరు అయితే. సో ఒకసారి చెక్ చేయండి వీళ్ళని కూడా. సో శ్రీకాంత్ అయితే ఒక జాబ్ ఉంటుంది, దానికి ఆయనకి ఒక జాబ్ వస్తుంది, ఎక్కడ ఒక మిల్లులో వస్తుంది. సో సూపర్వైజర్గాను సంథింగ్ ఏదో వస్తుంది. ఇక మొత్తానికి ఆ జాబ్ కోసం వేరే ఊరు వస్తారు కొత్తగా ఒక ఇంటికి. సో ఆ ఊర్లో ఎవరు ఉండరు మ్యాక్సిమం, అది ఒక సింగిల్ హౌస్. చూస్తేనే హాంటెడ్ హౌస్ లెక్కనే అనిపిస్తుంది, అందులో దయ్యాలు ఉంటాయి. సో వీళ్ళు ఆ ఇంట్లోకి పోతారు. సో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో ఆ దయ్యాలను బంధించి ఉంటుంది. సో ఆ రూమ్ని లైక్ చంద్రముఖి అనుకున్నాను, మరీ అంత డీప్ ఊరు, జస్ట్ నార్మల్గా ఆ డోర్ని బ్రేక్ చేస్తారు అన్న, అంటే కొత్త ఇండ్లు కదా స్టోరీ పరంగా. అది బ్రేక్ చేసుడుతోటే అందరికి వెళ్ళి రిలీజ్ అయితే ఆత్మలు. సో ఆ ఇంట్లోకి వెళ్ళి ఆత్మలు వెళ్ళగొట్టారా లేదా అనేది స్టోరీ. ఇదంతా ఫ్లాష్ బ్యాక్లోనే ఉంటుంది. మీకు ఈశ్వర్రావు గారు ఐడియా ఉండే ఉంటుంది, సలార్ మదర్ రోల్, ప్రభాస్ గారు మదర్ రోల్ చేశారు. సో ఆమె అయితే ఈ మూవీలో మెయిన్ కీ రోల్ అనమాట. సో ఆమె చుట్టూ తిరుగుతుంది, ఆమెనే స్టోరీని అంతా చెప్తా ఉంటుంది అనమాట. అండ్ పార్ట్ 2 కూడా ఉంది పిండానికి. పిండం మూవీ, ఈ పిండం ఏంటి టైటిల్ సంబంధం లేకుండా పెట్టాలని నాకు అనిపించింది. మూవీ స్టార్టింగ్ కాంచెల్లి ఎండింగ్ దాకా అనిపించింది. క్లైమాక్స్లో అది రివీల్ అవుతుంది అనమాట. చాలా బాగుంది, ముఖ్యంగా గ్రాఫిక్స్ అయితే చాలా నచ్చింది అబ్బా నాకైతే. ఎంత చిన్న బడ్జెట్ అనుకుంటాను, మ్యాక్సిమం చిన్న బడ్జెట్ మూవీ ఇది. చిన్న బడ్జెట్లో కూడా అంత బాగా చూపెట్టారు. బ్లడ్నైనా ఇంకేదైనా కూడా కొద్దిగా కాస్ట్యూమ్ కాడ అక్కడక్కడ పోయినాయి, కానీ అంటే మేకప్ కాడ అక్కడక్కడ ఇక కామన్ పోతూనే ఉంటాయి, దాన్ని అన్ని వెతకొద్దు మనం అయితే. సో ఇక ఈశ్వర్రావు రోల్ ఏంటిదంటే ఈ మూవీలో దయ్యాలను వదిలిస్తుంది తనైతే. అక్కడక్కడ నాకు నచ్చలేదు అబ్బాయి ఎందుకో. ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్స్ అయితే ఒకటే సాంగ్ అనుకుంటా, ఆ సాంగ్ అయితే అంత ఆకట్టుకోలేదు. కొద్దిగా అమ్మోరు టైప్లో అది ఇది అని చెప్పి కొద్దిగా మిక్స్ ఉన్నట్టుగా నాకు అనిపించింది. సాంగ్స్ అయితే కొద్దిగా నచ్చలేదు నాకైతే. మెయిన్ స్టోరీ మాత్రం, ఎగ్జిక్యూషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సస్పెన్స్ అయితే మెయిన్ బాగుంటుంది, అసలు చూస్తున్నంతసేపు స్కిప్ చేయబుద్ది కాదు మీకు మూవీని. ఏమవుతుంది అనిపిస్తుంది. సస్పెన్స్ మనకి కొన్ని సీన్స్ ఉంటాయి, సైలెంట్ సీన్స్, అవి చూస్తున్నప్పుడు అయితే దడ పుడుతుంది. సో చాలా బాగుంది స్టోరీ అయితే. మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. ఈ మూవీని ఇంకెవరైనా చూడకపోతే ఇప్పటి వరకు చూస్తుంటే ఒకసారి కామెంట్ చేయండి, చూడకపోతే వెంటనే వెళ్ళి చూసే ప్రయత్నం చేయండి. పిండం మూవీ పేరు. శ్రీకాంత్ గారు యాక్టర్. ఏ శ్రీకాంత్ మనకి ఖడ్గంలో ఉంటారు సరైన ఆ శ్రీకాంత్ కాదు, ఇక్కడ శివగంగ మూవీ మీరు చూస్తుంటే మాత్రం ఆ శ్రీకాంత్ అనమాట. సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మూవీని అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పిండం మూవీ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.